ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి లీలామృతం పారాయణ గ్రంథం. రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్, ఎంఏ పిహెచ్డి. గాత్రం గంటి రేవతి. సేకరణ మండవ రవికాంత్. ఈనాటి పారాయణ గ్రంథంలో భాగంగా మనము 227, 228 లీలలు చెప్పుకుందాం. 227 వీరరాఘవులు నీ పని నువ్వు చేయయ్యా. భగవాన్ వెంకయ్యస్వామి వారు కొంతమంది భక్తులు వచ్చినప్పుడు వారికి పరిహారం క్రింద కొంతమంది దేవుళ్ళ పేర్లు చెప్పి అక్కడ నిద్ర చేయాలని, కొబ్బరికాయ కొట్టమని, ప్రసాదం తినమని ఏవో చిన్న చిన్న పరిహారాలు చెప్పి పంపించేవారు. వారిలో ముఖ్యంగా జొన్నవాడ కామాక్షి, నెల్లూరు రంగనాయకులు, కంచి వరదరాజులు, తిరుపతి వెంకటేశుడు, తిరువల్లూరు వీరరాఘవులు మొదలైన వారు ఉన్నారు. వీళ్ళందరితో స్వామివారు అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు. వారంతా మన స్వామివారితో డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారన్నమాట. వాళ్ళు వెంకయ్యస్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు సమాధానం చెబుతూ ఉంటారు. స్వామివారి ఫ్యామిలీ మెంబర్ల గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్కరి గురించి మనం ఇక్కడ చెప్పుకుందాం. తిరువల్లూరులో ఉండే వీరరాఘవులు స్వామివారితో ఎక్కువగా టచ్లో ఉంటారు. వివాహ దోషం ఉన్నా, సంతాన దోషం ఉన్నా వీరి దగ్గరకు పంపిస్తారు స్వామి. అసలు ఈ దోషం ఆ దోషం అని కాదు, ఏ గండం ఉన్నా, సమస్య ఏదైనా సరే మన స్వామివారి రికమెండేషన్ ఉంటే అన్ని ఫైల్స్ ప్రక్కన పెట్టి మన పని చేసి పెడతారన్నమాట. వారిద్దరి మధ్య అనుబంధం అంత క్లోజ్గా ఉంటుంది. రాజపద్మాపురం ప్రాంతంలో అన్ని రకాల కేసులు వీరి దగ్గరకు పంపించి కాపాడారు. అలాగే ఏ రోగి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే నయం అవుతుందో ఆ డాక్టర్ దగ్గరకు పంపేవారు. అందరికంటే పెద్ద డాక్టరు మన స్వామివారే. కానీ జనం నమ్మరు కదా. ఈయనను పిచ్చి వెంకయ్య అంటారు కాబట్టి వాళ్లను టచ్లో పెట్టుకుని గురువుగారు చక్రం తిప్పుతారన్నమాట. ఇది ఇక్కడ జరుగుతున్న స్వామి వ్యవహారం. ఒకరోజు అర్జెంటుగా పనిపడి వీరరాఘవుల్ని పిలిచారు. ఆయన వచ్చి వెంటనే ఆ పని చేసి వెళ్ళారు. మీరు ఆ పని ఏమిటో, ఎలా చేశారో తెలుసుకోవడానికి నాతో పాటుగా ఈరోజు నేను చెప్పే లీలలోకి రావాల్సిందేనండోయ్. వెంకయ్య స్వామివారు ఒకసారి తలుపూరు చెర్లోపల్లిలో రామాలయం దగ్గర గుండం వేసుకుని ఉన్నారు. స్వామివారిని డోలీలో తీసుకుని వచ్చారు. అలా వచ్చేటప్పుడు అంతా పరిశీలించారు స్వామి. పశువులు కాగితాలు తింటున్నాయి, చెట్లన్నీ ఎండిపోయి ఉన్నాయి, పొలాలన్నీ బీడువారిపోయాయి, బోరుల్లో బావుల్లో నీళ్లు లేక పశువులు మనుషులు అల్లాడిపోతున్నారు. స్వామివారు ఆ గ్రామంలోకి రాగానే అందరూ వచ్చి చుట్టుముట్టి స్వామి అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. స్వామివారు, అయ్యా మనం చెరువు దగ్గరకు పోవాలయ్యా అన్నారు. వెంటనే సేవకులు స్వామివారిని డోలీలో ఎక్కించుకొని చెరువు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అక్కడ స్వామివారు డోలీలోని చెరువంతా చుట్టూ తిరిగి చూశారు. ఒకచోట ఆపండయ్యా అన్నారు. అక్కడ దిగి నిప్పు చూడండయ్యా అన్నారు. అప్పటికప్పుడు కట్టెలు తెచ్చి గుండం వేశారు. గ్రామంలో వాళ్ళు చాలామంది వచ్చారు. స్వామివారు ఏమీ తినలేదు, గుండం దగ్గర కూర్చున్నారు. తుంబురా తీసుకుని నాదం వాయిస్తూ ధ్యాన నిమగ్నులయ్యారు. గంట అయింది, 2 గంటలయింది, ఇంకా కళ్ళు తెరవలేదు. గ్రామంలో అందరికీ తెలిసింది. ఊరంతా వచ్చి చూసిపోతున్నారు. గ్రామస్తులు స్వామివారి సేవకులకు వంట ఏర్పాట్లు చేశారు. చాలా దూరం వెళ్ళి మంచినీరు తెచ్చారు. స్వామివారి సేవకులు భోజనాలను పూర్తి చేశారు. సాయంత్రం దాకా స్వామి ధ్యానం నుంచి బయటకు రాలేదు. సూర్యాస్తమయంలో మెల్లగా కళ్ళు తెరిచారు. గ్రామస్తులు, సేవకులు, పిల్లలు అందరూ స్వామివారిని చూస్తున్నారు. స్వామి ఆకాశం వంక చూసి, వీరరాఘవులు ఇంక నీ పని పూర్తి చేయి అన్నారు. ఆ మాట అనగానే వాతావరణం క్షణాల్లో మారిపోయింది. ఆ సమయంలో వెంకయ్యస్వామి వారి నేత్రాలు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నాయి. ఆ సమయంలో స్వామివారిని చూస్తే దేవాలయంలో ఉండే దేవతామూర్తి కంటే ఎక్కువ తేజస్సుతో వెలిగిపోతున్నారు. గ్రామస్తులు వచ్చి వారి పాదాలు తాకాలని గుంపులుగా స్వామివారి దగ్గరకు రాబోయే సమయంలో స్వామివారి సేవకులు స్వామి చుట్టూ వలయంలా నిలబడ్డారు. స్వామివారిని తాకనివ్వలేదు. స్వామివారిని ఎవ్వరూ తాకకూడదు, అది స్వామివారి నియమం. అప్పుడే కొద్దిసేపట్లో మబ్బులు కమ్ముకున్నాయి. అందరికీ అర్థమైంది
కాసేపటికి వర్షం రాబోతుంది అని ఎక్కడి వాళ్ళక్కడ ఇళ్లకు పరిగెత్తారు. స్వామివారిని డోలీలో ఎక్కించారు. చెరువులో నుండి కట్ట ఎక్కుతుండగా ఒకచోట ఆపమన్నారు స్వామి. అక్కడ గుర్తు పెట్టించారు. ఇంక పదండయ్యా అన్నారు. వీళ్ళు రామాలయం చేరుకున్నారు. వెంటనే కుంభవృష్టి కురిసింది. స్వామివారు ఏదో చేశారు, అందుకే వర్షం కురిసింది. మన స్వామివారు రాకపోతే అందరూ నీరు లేక చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అని ప్రతి ఒక్కరూ స్వామివారి గురించే చెప్పుకున్నారు. చుట్టుపక్కల వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అన్నీ ఆ రాత్రి కురిసిన వానకు నీళ్లతో కళకళలాడాయి. స్వామివారు గుండం వేసిన చెరువు కట్ట దగ్గర కట్టకు 2 అడుగుల క్రింద స్వామివారు పెట్టిన గుర్తు వరకు నీరు వచ్చింది. అంటే ఎంత వర్షం కురవాలో, ఎంతవరకు నీరు రావాలో కూడా బాస్ ఆర్డర్ చేశారన్నమాట. వీరరాఘవులు అలాగే చేసి వెళ్ళారు. ఆ చెరువులో అంత నీరుంటే 2 సంవత్సరాలు వర్షాలు లేకపోయినా ఆ గ్రామంలో నీటి ఎద్దడి ఇంక రాదు. ఆ విధంగా స్వామి వర్షం కురిపించి మూగజీవాలను, రైతులను కాపాడారు. ఆ తర్వాత ఆ గ్రామంలో ఇంకెప్పుడూ కూడా నీటి ఎద్దడి అనేది రాలేదు. ఇది వేరే ఏ దేశంలో ఎక్కడన్నా జరిగితే పేపర్లలో వేసుకుని ఫోటోలు దిగి పేరు కోసం నానాయాతన పడేవారు. ఇప్పటి రోజుల్లో అయితే అసలు వాళ్ళు ఏమీ చేయకుండానే టీవీ ఛానళ్ళ వాళ్ళు సోషల్ మీడియాలో నానా హడావుడి చేసేవాళ్ళు. స్వామివారు మాత్రం ఎన్ని లీలలు చేసినా ప్రచారానికి అసలు ఇష్టపడేవారు కాదు. స్వామివారు వచ్చి తరచుగా గుండం వేసి ఆ ప్రాంతాల్లో ఉన్న కర్మను తన తపోధనంతో నిర్మూలించి సస్యశ్యామలం చేశారు. అయితే ఆ రోజుల్లో దీనిని ఎక్కువగా ఎవరూ గుర్తించలేదు. స్వామివారు కూడా గుర్తింపు కోసం చేయలేదు. ప్రజల్లో భగవంతుడి మీద విశ్వాసం కల్పించే ప్రయత్నం చేశారు. అందుకే ఏది చేసినా కూడా ఏదో ఒక దేవుని పేరుతో చేసి ఆ దేవుళ్ళు చేసినట్లుగా ఒక కథ చెప్పేవారు. ఆ కథలో నాయకులుగా ఉండి కూడా ప్రేక్షకులకు పరిచయం కాకుండా తను కూడా ఒక ప్రేక్షకునిలా నటించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు భగవాన్ వెంకయ్య స్వామివారు. 228 ఓం భక్తవత్సలాయ నమః. వెంకయ్య స్వామివారి అనుగ్రహాన్ని పొందటానికి ప్రత్యేకమైన అర్హతలేమీ లేవు. ఫలానా గ్రామంలో నా బంధువులు, భక్తులు ఉన్నారు అనే మమకారం లేకుండా వారు సంచరించిన గ్రామాలన్నింటినీ సమానంగా చూశారు. ఎక్కడ తలుచుకుంటే అక్కడ ఉండలేదా అని అభయం ఇచ్చి తనను తలుచుకునే భక్తుల కోసం ఎంత దూరంలో ఉన్నా తక్షణమే బయలుదేరి వెళ్ళేవారు. అసలు వారి దగ్గర ఏ శక్తి ఉంది, ఏ సాధన చేశారు, భూత భవిష్యత్ వర్తమాన వివరాలు ఎలా తెలుసుకుంటున్నారు? ఇది సృష్టికర్త తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు. వాళ్ళు దగ్గరలో ఉండి అనుకున్నా, దూరంలో ఉండి అనుకున్నా స్వామికి తెలుస్తుంది. అలాగే ఎక్కడో ఆపదలో ఉన్న వారి గురించి కూడా తెలుస్తుంది. ఇలా స్వామివారికి దూరదృష్టి, దూరశ్రవణం అన్నీ తెలుసు. అంతేకాకుండా వారు రక్షించడం, అనుగ్రహించడం ఇవన్నీ చూస్తుంటే వారు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే తప్ప వేరు కాదు అని తెలుస్తుంది. ఆ మహనీయుని మనస్ఫూర్తిగా ఎక్కడ ఉండి తలుచుకున్నా వారి దర్శనం అవుతుంది, వారి ఆశీర్వాదం లభిస్తుంది. ఆ రోజుల్లో అన్ని గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. కొంత దూరం నడిచి వచ్చి వ్యాను లేక ఏదో బస్సు ఎక్కి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఒకరోజు స్వామివారి భక్తుల ఇంటికి బంధువులు వచ్చారు. మాటల సందర్భంలో ఆ బంధువులు స్వామివారి గురించి లీలలు విన్న తర్వాత వారిని వెంటనే దర్శించుకోవాలని పట్టుబట్టారు. అందరూ కలిసి నడిచి కొంత దూరం వచ్చి అక్కడ నుండి తలుపూరు నారాయణాశ్రమం చేరుకున్నారు. తీరా అక్కడికి వచ్చి చూస్తే స్వామివారు లేరు, గొలగముడిలో ఉన్నారని తెలిసింది. ఈరోజు ఎలాగైనా స్వామివారిని దర్శించుకుని వెళదామని వేచి ఉన్నారు. అక్కడే మధ్యాహ్నం భోజనం చేశారు. స్వామివారి కోసమే నిరీక్షిస్తూ స్వామివారి లీలలు చెప్పుకుంటూ ఉన్నారు. అలా వారికి సమయమే తెలియలేదు. గొలగముడిలో స్వామివారు ఉన్నట్టుండి, అయ్యా మనం తలుపూరు బయలుదేరి వెళ్ళాలయ్యా అని తులసమ్మ వాళ్ళ కారులో తలుపూరు బయలుదేరి వచ్చారు. స్వామివారు వచ్చేసరికి వీళ్ళు బయట కూర్చుని ఉన్నారు. స్వామివారు లోపలికి వెళ్ళి బయట ఉన్న వీళ్లను లోపలికి రమ్మన్నారు. ఎక్కడ స్వామివారి లీలలు స్మరిస్తూ ఉంటారో అక్కడకు వారి కృప నడిచి వస్తుంది అంటే ఇదే కదా. అందులో ఒక భక్తుని అమ్మ మరియు అత్త ఉన్నారు. అమ్మ స్వామివారి భక్తురాలు,
ఆమె స్వామివారిని ఏ కోరిక కోరలేదు. తన బంధువులను స్వామివారి దగ్గరకు తీసుకునొచ్చింది. ఆమె వదిన వచ్చి స్వామివారిని తన స్థలంలో ఇల్లు కట్టుకుంటానా అని అడిగింది. అమ్మా, ఆ స్థలంలో నీకు 60 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఇల్లు కడతారు అని చెప్పారు స్వామి. స్వామివారి ఆశీర్వాదం తీసుకుని అందరూ వెళ్ళిపోయారు. ఈ సంఘటనలో విశేషం ఏమీ లేదు. కానీ పరిశీలించి చూస్తే తన భక్తురాలు తనను చూడాలి అని అనుకున్న చిన్న కారణం, బంధువులతో చెప్పినప్పుడు వాళ్ళు కూడా స్వామివారిని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం కనిపిస్తుంది. అంత దూరం నుండి నడిచి వచ్చి స్వామివారిని చూడాలని ఎదురుచూడటం, స్వామివారి ఎడల వారికి ఉన్న భక్తి శ్రద్ధలకు స్వామి తక్షణమే బయలుదేరి వచ్చారు. వాళ్ళు ఎవరికి తెలిసినా పేరున్న భక్తులు కాదు, సామాన్య భక్తులు. అయినా వారికి కూడా స్వామివారి దృష్టిలో సమస్థానం లభించింది. స్వామివారిని ఆరాధించే భక్తుల కోసం అహర్నిశలు పరితపించిన స్వామి కరుణ ఈ లీల ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఆనాటి అంకిత భక్తురాలి కొడుకు పెరిగి పెద్దవాడై చదువుకొని ఉద్యోగం సంపాదించుకున్నాడు. అతను ప్రయోజకుడైన తర్వాత ఆనాడు స్వామివారు చెప్పిన స్థలాన్ని తానుకొని తల్లిదండ్రుల కోసం అక్కడ వాళ్ల అత్తకు 60 సంవత్సరాల వయసులో ఇల్లు కట్టించాడు. స్వామివారు ఆనాడు వాళ్ళ అత్తతో నీకు 60వ సంవత్సరంలో అక్కడ ఇల్లు కడతారు అని చెప్పిన మాట అక్షరాల నిజమైంది. స్వామి ఆ రోజు నువ్వు కడతావని చెప్పలేదు, ఆ స్థలంలో కడతారు అని మాత్రమే చెప్పారు. స్వామివారి మాటల్లో ఉండే అర్థం, పరమార్థం వేరు. అతనికి స్వామివారి భక్తురాలతోనే వివాహం జరిగింది. ఆమె విద్యాభ్యాసం చిన్నప్పుడు అమ్మమ్మ గారి స్వగ్రామమైన నాగుల వెల్లటూరు గ్రామంలో జరిగింది. స్వామివారి స్వగ్రామంలో పెరిగి వచ్చిన అమ్మాయి కాబట్టి అక్కడ చిన్నప్పుడు చదువుకునే రోజుల నుండి స్వామివారి గురించి తెలుసుకొని ఆమె కూడా స్వామివారి భక్తురాలైంది. సద్గురువులను ఆరాధిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని శాస్త్రవచనం. అలాగే ఈ దంపతులు స్వామివారిని నమ్ముకుని నిత్యం భక్తి విశ్వాసాలతో ఆరాధిస్తూ ఉన్నారు. భార్యాభర్తలు గొలగముడి క్రమం తప్పకుండా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారు. ఇతనికి స్వామివారి ప్రేరణతో సొంతగా ఒక ఇండస్ట్రీ స్థాపించాలి అని సంకల్పం కలిగింది. వెంకయ్య స్వామివారి పేరుతో ఆ ఇండస్ట్రీ రిజిస్ట్రేషన్ అయింది. అది తన అదృష్టంగా భావించాడు. తాను చేస్తున్న పనిలో స్వామివారు తనకు కూడా ఉండి నడిపిస్తున్నారని ధైర్యంగా ముందుకు సాగిపోయాడు. ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో 30 మందికి జీవనోపాధి కల్పించగలిగాడు. స్వామివారి ఆశీర్వాదంతో నిత్యం స్వామివారిని సేవిస్తూ సుఖ సంతోషాలతో జీవిస్తున్నారు ఆ కుటుంబం. మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం. భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్య స్వామి మహారాజ్కి జై. ఓం నారాయణ ఆదినారాయణ.